నమస్కారం అండి. నేను కార్య వినయ్ ప్రకాష్ మాట్లాడుతూ ఉన్నాను. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు. ఈ డైలాగ్ మీ అందరూ గుర్తుండే ఉంటుంది. మహేష్ బాబు సినిమాలో పూరి జగన్నాథ్ గారు రాసిన డైలాగ్ ఇది. ఈ డైలాగ్ మీకు ఇప్పుడు ఎందుకు చెప్పొచ్చానంటే, మన స్వరూపానంద స్వామి పండు అంటే ఆయన పండుగానే అందరినీ పిలిచేవారు. స్వరూపానంద స్వామి అవతారం ఎత్తక ముందు విశాఖపట్నంలో కొన్ని థియేటర్ల దగ్గర ఆయన బ్లాక్ మార్కెట్ టికెట్లు అమ్మేవాడని ఒక అంటారు. తర్వాత డాబా గార్డెన్ ఏరియాలో స్పోర్ట్స్ షాపుల్లో ఈ బ్యాడ్మింటన్ తాలూకా బ్యాట్లు ఉంటాయి కదా, ఆ బ్యాట్లు అల్లేవాడని అంటారు. ఏది అంటే మొత్తం రెండింటిలో ఏదో ఒకటి చేశాడు. ఆ క్రమంలో అప్పట్లో కూడా చైర్మన్గా ఉన్న స్వర్గీయ ద్రోణుల సత్యనారాయణ గారి ఆశీస్సులతో, ఆయన తాలూకా సలహాతో ఈయన ఈ పండు అనే వ్యక్తి పెందుర్తి సుజాత నగర్లో ఒక ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది. అదే స్వరూపానంద స్వామి గారు స్థాపించిన శారదా పీఠం. ఆ పీఠం ద్వారా ఆయన పాపం గత ప్రభుత్వంలో కానీ, అంటే మన జగన్ గారి ప్రభుత్వంలో కానీ, కేసీఆర్ ప్రభుత్వంలో కానీ, ముఖ్యమంత్రి స్థాయి దగ్గర నుండి కింద స్థాయి వరకు ప్రతి ఒక్కరూ కనీసం నెలలో 2 సార్లు 3 సార్లు ప్రతి ఒక్క అధికారి, ప్రతి వారంకి ఒకసారి ప్రతి ఒక్కరు రావడం, పాపం సాష్టాంగ నమస్కారాలు, పొర్లు దండాలు, రకరకాల వ్యవహారాలు, ఈ కోతి కొమ్మచ్చులు వేయటాలు అన్నీ చేసి మొత్తానికి స్వామీజీని, ఈ స్థాయిలో ఉన్న స్వామీజీని ఆ స్థాయిలో పెట్టారు. పెట్టడమే కాకుండా విశాఖపట్నం భీమపట్నం మండలంలో కొత్తవలస గ్రామంలో సర్వే నెంబర్ 102, 103 సర్వే నెంబరు 102, 103 సర్వే నంబర్లో సుమారు 250 కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూమిని, అంటే ఎకరా దగ్గర 10 నుండి 15 కోట్లకు విలువ చేసే ఒక 15 ఎకరాల భూమిని సదరు స్వామీజీ వారికి, స్వరూపానంద స్వామి పండు ఎలియాస్ స్వరూపానంద స్వామి గారికి ఎకరాకి ₹1,00,000 చొప్పున, అంటే 15 ఎకరాల భూమిని 15 లక్షల రూపాయలకి మాత్రమే, ఎంత సుమారు 250 కోట్ల రూపాయలు ఖరీదు చేసి విలువ చేసే భూమిని సదరు స్వామీజీ వారికి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దారాదత్తం చేశారు. హంఫర్ట్ ఈ విషయంలో ఈ మధ్యకాలంలో కొన్ని ప్రజా సంఘాల వారు కానీ, విధసం వారు కానీ, తర్వాత కొంతమంది నాయకులు కూడా దీని మీద పోరాటం సాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా తెలియజేసిందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ భూమిని స్వామీజీ వారికి అప్పనంగా అర్పించిన 15 ఎకరాల భూమిని 15 లక్షల రూపాయలకి 250 కోట్ల రూపాయలు ఖరీదు చేసిన భూమిని, అప్పనంగా అర్పించిన భూమిని తిరిగి తీసుకొని, అయితే ప్రభుత్వ అవసరాలకి లేకపోతే ప్రజా అవసరాలకి వాడవలసిందిగా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ స్వామీజీ తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర కూడా ఆయనకి ఇచ్చిన పరిమితులకు మించి పెద్ద బిల్డింగులు కట్టడం కూడా జరిగింది. ఇక్కడే కాదు, రకరకాల చోట్ల, అక్కడ హైదరాబాద్లో కానీ, తెలంగాణలో కానీ, ఇక్కడ విశాఖపట్నంలో కానీ, వేరే దగ్గర ఆశ్రమం పేరిట భూముల్ని ఆయన తీసుకొని సొంతానికి చేశాడు. తర్వాత మనం చెప్పి స్వామీజీ వారు అందరిని ఆశీర్వదించి బాబు బతకండిరా, చక్కగా ఉండండిరా అంటారు. ఆయన స్వామీజీకి హెవీ బందోబస్తు. ఎందుకండి స్వామీజీ వారు, మీరు పండు గారు, స్వరూపానంద స్వామి గారు, మీకు ఎందుకండి అంత బందోబస్తు? విశాఖపట్నం పెందుర్తి సుజాత నగర్లో మీ ఆశ్రమం దగ్గర అంతమంది పోలీస్ చెక్ పోస్టు అనేందుకు? అంటే ప్రజల్లో ఒక అనుమానం ఉన్నది ఏంటంటే, ప్రముఖ రాజకీయ నాయకుల తాలూకా బ్లాక్ మనీ, నల్లధనం మొత్తం తమ ఆశ్రమంలోనే దాచిపెట్టుకునేవారని, ఆ డబ్బుకి సంబంధించి బాగోగులు కానీ, రక్షణ కానీ ఉండడానికే మీకు ఆ ఆశ్రమానికి హెవీ బందోబస్తు ఏర్పాటు చేశారని, కాకపోతే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆ బందోబస్తుని తీయడం జరిగింది. మరొకసారి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆయనకి కేటాయించిన కొత్తవలస ప్రాంతంలో సర్వే నెంబర్ 102, 103లో ఆయనకి ఇచ్చిన 15 ఎకరాల భూమిని తిరిగి తీసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీ కార్యం వినయ్ ప్రకాష్.